నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం. నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంటా ఒక మహిళా పారిశ్రామికవేత్త. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కల్తీ పాల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరపాలి. బాధితులను పరామర్శించిన మార్గాని భరత్ రామ్. ముగిసిన సుబ్రహ్మణ్యేశ్వరుని ద్వితీయ వార్షికోత్సవం. 5,000 మంది భక్తులకు భారీ అన్న సమరాధన. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. శ్యామల సెంటర్లో సిపిఎం నిరసన ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేస్తుందని, అందుకే గతంలో ఎన్నడూ లేనని భూ సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తబుర్జు గ్రామంలో మీ భూమి మీ హక్కు పేరిట నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైకాపా హయాంలో మొత్తం 1.95 కోట్ల ఎకరాల భూములను 22 పెట్టారని గుర్తు చేశారు. వైకాపా వారికి చౌకగా భూములు అమ్మకపోతే వాటిని నిషేధిత జాబితాలో పెట్టేవారని గుర్తు చేశారు. మీ ఆస్తులు భూములు కాపాడతానని ఎన్నికలప్పుడు దాని ప్రకారం అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి భూములను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇతరులకు ఇచ్చేశారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. వైకాపా దుర్మార్గాలను సరిదిద్దటానికి నాకు 20 నెలల సమయం పట్టిందని, భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొత్తబురుజు గ్రామస్తులకు ప్రభుత్వ రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా తెదేపా పార్లమెంటు అధ్యక్షురాలు గౌరు చరిత, ఎమ్మెల్యేలు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గీతా జయసూర్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉంది అన్నారు నువ్వు? ఏరియా ఎంత ఉంది? క్వాంటిటీ ఓన్లీ 20 acres. మొత్తం ఎంత ఉంటుందో ఏరియా అంతా కలిసి? అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్ లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయాలకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా జరిగింది, మా సొంత భూమి, ఈ భూమి పోతే మేము బతకలేం, ఏం చేస్తారో చేయమంటే ఏం చేయాలో నాకే దిక్కులు తిరిగిన పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, నాకు అనుభవం ఉంది, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, నా జీవితంలోనే చూడలేదు. నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలుంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రిగా మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ. ఆకాశంలో సగం, జనాభాలో సగం ఉన్న మహిళలే సమాజాన్ని నడిపించే శక్తులని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా నిడదవోలులోని 1211 సంఘాల్లోని 11,850 మంది మహిళలకు 149,34 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. మహిళలు ఆహార పదార్థాల తయారీలో రాణించేందుకు క్యూలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, శిక్షణలో ఈ సంస్థ సహకరిస్తుందని, ఇది మహిళలకు లాభదాయకమైన ఉపాధిని కలిగిస్తుందని వివరించారు. సర్చ్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనె, జూట్ బ్యాగులు, జీడిపప్పు తదితర స్టాల్స్ ను మంత్రి దుర్గేష్ పరిశీలించి తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళా మండలను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే అవుదామని వస్తే నన్ను మంత్రిని చేసిన గనులు నిడదవోలు ప్రజలు. మీ మంత్రిగా, సోదరుడిగా మహిళా సాధికారతకు నా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాను అని మంత్రి దుర్గేష్ భావోద్వేగంతో హామీ ఇచ్చారు. నిడదవోలు పురపాలక సంఘం చైర్మన్ భూపతి ఆదినారాయణ, అధికారులు, సెర్ఫ్ మెప్మా అధికారులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది మహిళల్ని ఇక్కడ ఈ కార్యక్రమంలో చూడటం మాకు మరింత బలాన్ని ఇస్తుందనేటువంటి మాటను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడో కవి గారు రాశారు, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసిందే మగువ అనేటువంటి మాట. మానవ జాతి ముందుకు వెళ్ళాలంటే ప్రాణం పోసినటువంటి మగువుని తల్లిగా, సోదరిగా భావించాలనేటువంటి మాటని కవులందరూ చెప్పేటువంటి సందర్భంలో ఇవాళ ఆకాశంలో సగం, జనాభాలో సగం, అన్ని విధాలా కూడా సమాజాన్ని ముందుకు నడిపించిందే మహిళలు అనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూస్తే మీరు మనకి రాష్ట్రపతి గారు ఒక మహిళ, ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా ఇవాళ మీరందరూ డ్వాక్రా సంఘాల ద్వారా, అది సెర్ఫ్ ద్వారా కానివ్వండి, మెప్మా ద్వారా కానివ్వండి, మహిళా పారిశ్రామికవేత్తలుగా కానివ్వండి, మీరు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దేశం మొత్తం మీద ఆర్థిక పరమైన విధానాలు నిర్ణయిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక మహిళ, నిర్మలా సీతారామన్ గారు. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరతరాం, మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద భారత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయికంగా ఉందని దుయ్యబట్టారు. నాటకాలు వేయటానికి టైం ఉంది కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ గాని కల్తీపాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా అని నిలదీశారు. దీన్నో యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంపై సిబిఐ విచారణ నిర్వహించి నిజాలు నెగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి? పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా అన్న విషయాలు ఇప్పటి వరకు స్పష్టం కాలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితులకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, వాసంశెట్టి గంగాధర్, సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, తెరగటి దుర్గా తదితరులున్నారు. విజయవాడలో టైం ఉంటది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్యశాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీపాల్ ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి
లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ ఇంచుమించుగా 24 రోజులైంది. శివరాత్రి ముందు రోజు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇప్పుడే మన మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పారు పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది. నేనైతే మాత్రం నాకున్న అనుభవంలో ఇవాళ మెడికల్గా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. మనిషికి సంబంధించినటువంటిది ఏ పార్ట్ అయినా మార్చదగ్గటువంటి పరిస్థితి ప్రస్తుతం మెడికల్లో వచ్చింది. అటువంటిది ఒక గుండె కాదు, లివరే కాదు, కిడ్నీ కాదు, ఏదైనా మార్చవచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పేషెంట్లందరినీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎంచేతనంటే ఈ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వాళ్ళు పేషెంట్లకి పూర్తిగా వైద్యాన్ని దీనికి ఇంతకన్నా బెటర్ వైద్యం ఎక్కడ ఉంటే కూడా తీసుకెళ్లి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎంచేతనంటే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇవాళ మనం చూస్తాం, ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం కంగారు పడి నీళ్లు టెస్ట్ చేయండి, పాలు టెస్ట్ చేయండి, ఆయిల్ టెస్ట్ చేయండి అంటున్నారు. అంటే ఈ టెస్టుల వరకు కాకుండా ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అవినీతిమయం నుంచి పూర్తిగా పరిపాలన వైపు దృష్టి సారించాలని. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా 5,000 మంది భక్తులకు భారీ అన్న సమరాధన నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. అనంతరం స్వామివారికి మహా నివేదన చేసి ఉదయం 11 గంటల నుంచి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ సిజేసి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సి ప్రసాద్, ఎన్నిసుపేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణప్రసాద్ల హరినాథ్, గొర్రెల సురేష్, దీపికా దంపతులు, గొర్రెల సత్యరమణి, బట్లంకి ప్రకాష్, జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, మానెదరబాబు, పిల్లి నిర్మల, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గార్లపాటి సూర్యనారాయణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బొడ్డిగా శ్రీనివాస్, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, పడాల శ్రీను, ఎజ్జు వాసు, మళ్ల వెంకట్రాజు, నడగల సుధా, సత్యసాయి, సందీప్, వంకాయల శ్రీనివాసరావు, బమిడిపల్లి వెంకటరమణమూర్తి, నండూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఆశీర్వచనం చేయగా నండూరి సుబ్బారావు స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. ఆఫీసు అప్లికేషన్ వార్త గమనించగలరు.
విజ్ఞప్తి, హౌసింగ్ బోర్డు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం కాబట్టి 50 మంది భక్తులు స్వామివారి పాత్రలు ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వదలుచుకున్నటువంటి విరాళాల కౌంటర్ దగ్గర రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. హలో, కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్యామల సెంటర్లో నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, యుద్ధం వద్దు, శాంతి కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపుపై జనాగ్రహం పెరుగుతుందన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కొన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వంట గ్యాస్ ధర పెంపు మరింత భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలకు లేదంటున్నారని, అలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పవన్, పి తులసి, ఐ సుబ్రహ్మణ్యం, బి పూర్ణిమరాజు, జి తాతారావు, పడాల రామకృష్ణ, ప్రకాష్, వి రాంబాబు, ఎన్ రాజా, భాస్కర్, ఎస్ వెంకటేశ్వరరావు, పేరయ్య, లింగం, సోమేశ్వరరావు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అంబానీ లాంటి కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది. కానీ యుద్ధం పేరు చెప్పి ఇవాళ ప్రపంచంలో ముడి చమురు దొరకట్లేదని పేరు చెప్పి గ్యాస్ ధరలు మాత్రం ప్రజల మీద నడ్డినిచ్చేటట్టుగా పెంచుతా ఉన్నారు. అందుకనే ప్రధానికం ఈ పెరిగిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలని చెప్పని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కూటమి విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 3 పిల్లల్ని కనండి కంటే 25,000 అదనంగా ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న జనాభాకి ఇవాళ ఉపాధి దొరక్క, ఉద్యోగాలు దొరక్క, విద్య లేకుండా, వైద్యం లేకుండా సామాన్యులు ధరాభారాన్ని మొయ్యలేక కుటుంబాలు పునారిల్లిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి మాట్లాడకుండా 3 కనండి, 4 కనండి అని చెప్పేటువంటి దివాళాకోరు విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెరిగిన ధరలు ఉపసంహరించే వరకు కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్పిన వారికి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనా దక్షత, జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ కండువాలు కప్పిన బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మెండ్రు పిచ్చయ్య, మెండ్రు అబద్దం, మెండ్రు కాపు, మెండ్రు సుబ్బారావు, మెండ్రు చిన్ని వీరన్న, మెండ్రు నూకపండు, మెండ్రు రాజు, మెండ్రు వీరబాబు, నండూరి శ్రీను, నండూరి నూకరాజు, ఉమ్మిడిశెట్టి కృష్ణ, ఉమ్మిడిశెట్టి అయ్యప్ప, నండూరి నరసింహ, సిరింగి దుర్గయ్య, సూరాబత్తుల అయ్యప్ప, కోట రామకృష్ణ తదితరులు ఉన్నారు. పార్టీ అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని బత్తుల సూచించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన ప్రత్యేకంగా పల్లకిపై ఉంచి హౌసింగ్ బోర్డు కాలనీ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టకుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలతో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటిలింగాల ఘాట్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. టెంబర్ డిపోలు, మిల్లుల్లో పోలీసులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు జరిపారు. 4 ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో స్పెషల్ పార్టీలతో 4 బృందాలుగా విడిపోయి పోలీసులు తనిఖీలు చేపట్టగా సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 26 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్ నివారణ చర్యలపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో శాంతి భద్రతల పరీక్షణ, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణచివేసేందుకు సమస్యాత్మక ప్రాంతాలలో ప్రతిరోజు ఈ గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలోని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాల్లో అణువణువున క్షుణ్ణంగా సోదాలు నిర్వహించామన్నారు. ఈ గార్డెన్ అండ్ సెర్చ్ లో ఇన్స్పెక్టర్ 3 టౌన్ వి అప్పారావు, ఇన్స్పెక్టర్ 1 టౌన్ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ ప్రకాష్ నగర్ బాజీలాల్, ఇన్స్పెక్టర్ క్రైమ్స్ బాలశౌరి, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న ప్రతిజ్ఞ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మీకేమైనా ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే 1972 చేయాలి. మీరు కూడా అందరూ పోలీసులు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పాలి.
ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం తాగునీటి సమస్య, నీరు కలుషితం వంటి అంశాలపై ఉంటున్నాయని అధికారులు వెంటనే సత్వర పరిష్కారంతో ప్రజల ఇబ్బందులు దూరం చేయాలని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరులో జనతా వారధి జట్టుతో క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు పెద్ద ఎత్తున కుటుంబాలకు తాగునీటి సమస్య ఉందని, దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా బాధితులతో కలిసి అధికారులకు దృష్టికి తీసుకొచ్చామని వివరించారు. వీలైనంత త్వరగా వాటి పరిష్కార మార్గాన్ని కనుగొని ప్రజలకు ఎన్నో ఏళ్లుగా కలుగుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామన్నారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి అధికారులు ముందుగానే మేల్కొని వాటిని సత్వరం పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. జిల్లా జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్లు యానపు యేసుబండి, సత్యప్రసాద్, సూర్యకిరణ్, క్షత్రియ సుబ్రహ్మణ్య సింగ్, మీనాక్షి, ఆకుల శ్రీధర్, శివకుమార్, పవన్, సిద్ధాని వెంకట్, దుర్గారావు, పడాల హాతీరామ్, గణేష్ పాల్గొన్నారు. ఈరోజు మనం కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఉన్నాము. నిన్న కొంతమూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శేషాద్రి హిల్స్ 14 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ జనతా వారధి బృందం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏదైతే ఉందో బోర్వెల్ ద్వారా వచ్చినటువంటి ఆ వాటర్ని తాగడానికి వాడుతూ ఉన్నారు, అలాగే వంట చేసుకోవడానికి కూడా వాడుతూ ఉన్నారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోకాలు నొప్పులకి తోటి అలాగే కీళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ప్రజలు తెలియజేయడం. కొంతమందికి డౌట్ వచ్చి డాక్టర్ గారి సూచన మేరకు క్వాలిటీ టెస్ట్, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయడం వలన ఆ వాటర్లో సున్నం శాతం బాగా ఎక్కువగా ఉంది, సో ఆ నీళ్ళు తాగవద్దని చెప్పి డాక్టర్లు సూచించడం జరిగింది. అదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి, అంటే నీటిని సరఫరా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి దృష్టికి ఇప్పుడు కాదు గత 20 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి తీసుకొని వెళ్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యను పట్టించుకున్న అధికారి అక్కడ లేనే లేరు. ఆ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు మొత్తుకున్న గోదావరి జలాలను మాకు అందించండి, అలాగే లేదా పంచాయతీ నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్లు మాకు వేయండి, మాకు నీరుని అందించండి, తాగునీటిని అందించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయిన ప్రభుత్వం. ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన సంస్థల అధినేత రాజమండ్రి రూరల్ మాజీ శాసనసభ్యులు చందన రమేష్ జన్మదిన వేడుకలు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ అన్నదాన సేవల ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి కావలసిన 25,000 రూపాయల విలువైన నిత్యావసరాలను సాధన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చందన వర్ధని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు నిరాశ్రయుల కోసం స్వర్ణాంధ్ర సేవలు ప్రశంసనీయమన్నారు. అలాగే చందన కుటుంబ సభ్యులతో ఏర్పడిన సాధన ఫౌండేషన్ సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా చందన రమేష్ సతీమణి వరలక్ష్మిని స్వర్ణాంధ్ర తరఫున దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ చందన రమేష్ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి 3 లక్షల రూపాయలు విలువైన టైల్స్ వేయించారని, అలాగే ప్రతి ఏటా అన్నదానానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు స్వీట్లు, కూల్ డ్రింక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందన నాగేశ్వర్, స్వర్ణాంధ్ర సిబ్బంది, మీరా కుమారి, దివ్య, సింధు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం. నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంటా ఒక మహిళా పారిశ్రామికవేత్త. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కల్తీ పాల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరపాలి. బాధితులను పరామర్శించిన మార్గాని భరత్ రామ్. ముగిసిన సుబ్రహ్మణ్యేశ్వరుని ద్వితీయ వార్షికోత్సవం. 5,000 మంది భక్తులకు భారీ అన్న సమరాధన. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. శ్యామల సెంటర్లో సిపిఎం నిరసన ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.